హాయ్ ఎవ్రీబడి. నా పేరు శ్రీవాణి సతీష్ అండ్ నేను వెల్‌నెస్ కోచ్‌గా చాలా మందికి హెల్తీగా లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయడం అనే దాంట్లో నేను గైడ్ చేస్తున్నాను. అండ్ కోచింగ్ ఇస్తున్నాను యాస్ ఎ కోచ్‌గా. అండ్ మంచి హెల్త్ రిజల్ట్స్ తీసుకున్నాను నేను. అండ్ 19 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను. అండ్ లుకింగ్ యంగ్ అండ్ నెక్స్ట్ యాంటీ ఏజింగ్ అనేది జరిగింది. అండ్ మెటబాలిక్ ఏజ్ అనేది కూడా నాది కరెక్ట్‌గా రన్ అవుతుంది. ఇంతకు ముందు ఏంటంటే మెటబాలిక్ ఏజ్ అనేది ఎక్కువగా ఉండేది. దాని గురించి సంబంధించి కూడా మీకు ఇప్పుడు డిస్కషన్ చేస్తాను. అండ్ చాలా మంది ఫీల్ అయ్యి ఏంటంటే తక్కువ ఏజ్ లోనే ఎక్కువ పెద్దవాళ్ళలాగా కనబడుతున్నామండి. ఏం చేయాలి? మరి దానికి రీజన్స్ ఏంటి అనేది చాలా మంది సఫర్ అవుతున్నారు. అవునా? అండ్ ఈ రోజు దానికి మరి చూద్దాం మనం యంగ్‌గా కనబడాలి. స్కిన్ అనేది బెటర్‌గా ఎలాగా కనబడాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటనంటే మనం హెల్తీగా ఉండాలంటే స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి మనము. ఎలాగో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అయితే లీడ్ చేయలేము. స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ థింగ్ స్ట్రెస్ తగ్గించుకోవడము. అది ఎలా ఏంటి మరి స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలనేది గూడా మనకి కమ్యూనిటీలో డీటెయిల్‌గా చెప్తారు. క్లాసెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నిద్ర. సెకండ్ వన్ వచ్చేసి నిద్ర. స్లీప్ ప్రాపర్‌గా ఉండాలి. అండ్ స్లీప్ గురించి ఏ టైంలో పడుకోవాలి? ఏంటి మరి? స్లీప్ ప్రాపర్‌గా పట్టట్లేదు. అండ్ ఇన్సోమియా అంటారు. నిద్రలేమి అలాంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారు. వాళ్ళకి ఎందుకు నిద్ర రావట్లేదు? దానికి సంబంధించినటువంటి క్లాసులు కూడా ఉంటాయి కమ్యూనిటీలో. అండ్ ప్రాపర్ స్లీప్ పట్టాలంటే ఏం చేయాలి మరి? అనేది డీటెయిల్‌గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ కూడా మ్యాటర్స్ ఎలాట్ అన్నమాట. మనం పెద్దవాళ్ళలాగా కనపడడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ అన్నమాట. చెడు కొవ్వు అన్నమాట. మనకి అధికంగా ఉన్నటువంటి కొవ్వు. అది తగ్గించుకుంటే మనకి చాలా బాగా యాంటీ ఏజింగ్ అనేది జరుగుతుంది. మెటబాలిక్ ఏజ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అండ్ యంగ్ లుక్ వస్తుందన్నమాట. అంటే యవ్వనంగా కనబడొచ్చు. అండ్ చాలా మనం బయట ఖర్చు పెడతాం. కానీ మనం హెల్తీగా ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఏదైనా సోర్స్ ఉంటే దట్ ఈస్ ద బెటర్ సొల్యూషన్ ఫర్ లుకింగ్ యంగ్ అన్నమాట. బాగా కనపడడానికి. మనకి స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది. సబ్క్యూటినియస్ ఫ్యాట్ అంటారు. స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ అనేది మనం ఎక్కువ ఏజ్ లాగా కనపడడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ దాన్ని మనం స్కిన్ కింద ఫ్యాట్ తగ్గించుకోవాలి. 7 లేయర్స్ ఉంటాయి. ఆ 7 లేయర్స్ ని హెల్తీగా చేసుకున్నప్పుడు మనం హెల్తీగా స్కిన్ అనేది కనబడుతుంది అనమాట. దానికి సంబంధించి కొన్ని టిప్స్ కూడా చెప్తాను నేను. స్కిన్ అనేది మనము చల్లటి నీళ్ళతో అంటే నార్మల్ వాటర్ తో మనము క్లీన్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. మినిమం 3-4 టైమ్స్ మన ఫేస్ గానీ, మన స్కిన్ గానీ బయట కనబడేటువంటి స్కిన్ అనేది మన చేతులు, కాళ్ళు, ఫేస్ మెయిన్ గా క్లీన్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ 2 టైమ్స్ ఏమంటారు మనము ఏవైనా అప్లై చేయొచ్చు. లోషన్ మనకి సోప్ కానీ లేదు అనంటే మనం క్రీమ్స్ గాని అప్లై చేసి మనము ఫేస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సార్లు మనం డిటర్జెంట్ గాని ఏదైనా మన ఫేస్ కి అప్లై చేయకూడదు. సోప్ కానీ అలాంటివి తక్కువగా యూజ్ చేస్తూ చల్లటి నీళ్ళతో 4 టైమ్స్ మినిమం మనము కడుక్కుంటే ఫేస్ అనేది చాలా బాగా స్కిన్ అనేది గ్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేగగానే చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి. వేడి నీళ్ళు అస్సలు యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ మన స్కిన్ అనేది బెటర్ గా కనపడాలంటే 7 లేయర్స్ అని చెప్పాను కదా స్కిన్ లో. ఆ 7 లేయర్స్ హెల్తీగా ఉండాలి. లేయర్స్ కావాల్సినటువంటి న్యూట్రిషన్ పౌష్టికాహారం ఇవ్వాలి. స్కిన్ కి ఏడీసీకే కావాలి అని చెప్పేసి చాలా మనం వింటూ ఉంటాము. దానికి సంబంధించినటువంటి వైటమిన్స్ మనం ఇచ్చినప్పుడు అంటే మల్టీ వైటమిన్స్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. తీసుకుంటే మనకి హెల్తీగా స్కిన్ కనపడుతుంది. మనకి బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ను బయటకు పంపించడానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఓకే, ప్లాన్ చేసుకోండి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అన్నమాట. మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ను బయటకు తీసేయడానికి, డస్ట్ ని బయటకు తీసేయడానికి అది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎక్సర్సైజ్. మనం బాడీలో ఉన్నటువంటి స్వెట్ ని బయటకు పంపిస్తే మలాన్ని మనం ఎలాగ బయటకు పంపిస్తున్నామో అలాగే డైలీ మన బాడీలో సెల్స్ కూడా ఆ వ్యర్థ పదార్థాలను రిలీజ్ చేస్తాయి. ఆ వ్యర్థ పదార్థాలను కూడా స్వెట్ రూపంలో బయటకు పంపించినప్పుడు స్కిన్ అనేది బెటర్ గా కనబడుతుంది అనమాట. స్కిన్ బెటర్ అవ్వడానికి ఎక్సర్సైజ్ కూడా చాలా దోహదపడుతుంది. అండ్ న్యూట్రిషన్ కూడా దోహదపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి, పాజిటివ్ పీపుల్ మధ్యలో ఉండాలి. అప్పుడు స్కిన్ అనేది హెల్తీగా కనబడుతుంది. స్ట్రెస్ అప్పుడు మేనేజ్ అవుతుంది అనమాట. మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మన ఏజ్ కూడా మ్యాటర్ చేస్తుంది. మనం ఏజ్ పెరిగిన కొద్దీ మన స్కిన్ లో ఉన్నటువంటి కొలాజిన్ అనే ఇప్పుడు కనెక్షన్స్ ఉంటాయి.
కొలాజిన్ అనేది తగ్గిపోతా ఉంటుంది. అది 30 ఇయర్స్ తర్వాత అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఆ కొలాజిన్ అనే ప్రోటీన్ మన బాడీకి ఇవ్వకపోవడం వల్ల మన బాడీ వెయిట్ లో 30% ప్రోటీన్ ఇవ్వాలి. ఆ ప్రోటీన్ లో కూడా 30% అగైన్ కొలాజిన్ అనే ప్రోటీన్ ఇవ్వాలి. ఆ కొలాజిన్ అనే ప్రోటీన్ సరిగా ఇవ్వకపోవడం వల్ల స్కిన్ అనేది మనకి అంటే చాలా మంచిగా కనపడకుండా పోతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. డల్ గా కనపడము, రఫ్ గా కనపడము, వ్రింకిల్స్ రావడము అండ్ ఏజింగ్ గా కనపడడం, పెద్దవాళ్ళ కనపడడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే, కొలాజిన్ అనే ప్రోటీన్. దాని గురించి మనం ఆలోచించాలన్నమాట. అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. మీకు స్కిన్ కి సొల్యూషన్ దొరికినట్టే. అండ్ బయట నుంచి చాలా క్రీమ్స్ మన ఫుల్ ఫేషియల్ అని అలాగా మనం అప్లై చేస్తుంటాం. కానీ అది తాత్కాలికంగా మాత్రమే. దాని వల్ల మనకి కెమికల్స్ అప్లై చేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది కానీ మనకి స్కిన్ బెటర్ అవ్వదు. అది ఒకసారి చూసుకొని మనం మంచి న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల 7 లేయర్స్ ని హెల్దీగా చేసుకొని స్కిన్ అనేది బెటర్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ ఇంటేక్ కూడా మెయిన్ గా మనం వాటర్ ఇంటేక్ మన బాడీకి కావాల్సినంత ఇస్తే స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. ఇవన్నీ టిప్స్ అన్నమాట, ఫాలో అవ్వండి. ఇంకా చాలా టిప్స్ కావాలనుకుంటే అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మా డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. మీకు ఏమైనా హెల్త్ కమ్యూనిటీ అంటే హెల్త్ టాపిక్స్ ఏమైనా కావాలంటే సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కాంటాక్ట్. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9030391149. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.